తెలంగాణ కేబినెట్ విస్తరణతో పాటు కీలక అంశాలపై అధిష్టాన పెద్దలతో మాట్లాడామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రిమండలి విస్తరణపై త్వరలోనే ప్రకటన ఉంటుందని చెప్పారు ఆయన. దీంతో పాటు పీసీసీ కార్యవర్గం నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించామని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఇక అన్ని విషయాలపై రాష్ట్ర నాయకత్వం నుంచి అధిష్టానం సమగ్ర సమాచారం తీసుకుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. త్వరలోనే అన్ని అంశాలు కొలిక్కి వస్తాయని ఆశించారు ఆయన. అన్ని విషయాలపై త్వరలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు టీపీసీసీ చీఫ్. ఈరోజు గౌరవ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు తెలంగాణ విషయాల మీద చాలా సుదీర్ఘంగా మాతో అన్ని విషయాలు చర్చించినారు. దాంట్లో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారుతో పాటు నేను, మా ఇన్ఛార్జ్ మీనాక్షి గారు కూడా పాల్గొనడం జరిగింది. చాలా విషయాలు రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద కూడా వారు అన్ని విషయాలు ఆరాధించారు. ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్ మీద వారు అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ వల్ల ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ లాభం జరుగుతుంది, ఎన్ని లక్షల మందికి దాంట్లో ప్రవేశం వస్తుందనే విషయాలు కూడా చర్చించడం జరిగింది. వీటితో పాటు రాబోయే రోజుల్లో క్యాబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గము, దాంతోపాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకం కూడా అన్ని విషయాలు సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. అన్ని విషయాలు లోతుగా వారు మా నుంచి సమాచారం తీసుకున్నారు. త్వరలో అన్ని విషయాలు కొలిక్కి వస్తాయని ఆశిస్తా ఉన్నాం. హైకమాండ్ పిలుపుతో రేవంత్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ, రెండో విడత నామినేటెడ్ పోస్టులు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించారు. కేబినెట్ విస్తరణపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం 6 ఖాళీలున్నాయి. రెడ్లకు 2, బీసీలకు 2, ఎస్సీలకు 1, ఎస్టీల్లో లంబాడా వర్గానికి 1 ఇచ్చే ఛాన్స్ ఉంది. రెడ్లకు 1 ఇచ్చి మరొకటి మైనార్టీలకు ఇవ్వడంపైన చర్చ జరుగుతోంది. మైనార్టీలకు కేబినెట్లో చోటు కల్పిస్తే లంబాడా వర్గానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది.